బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు మొన్నటి వరకు కేసీఆర్ని దొర గడీలు ఇవి ఇలాంటి మాటలు మాట్లాడిండు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో ఆయనతో పొత్తు పెట్టుకోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయనతో మనం మాట్లాడినప్పుడేమో పొత్తులు సహజం, రాజకీయ పార్టీ కదా మాది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి, ఎట్లా చూడవచ్చు దీన్ని? మీరు పొత్తు పెట్టుకున్నదే మంచిది అయిపోయింది భార్గవ్. ఎందుకంటే ఇక వాళ్ళు ఇన్ని రోజులు ఇంటర్నల్గా ఉన్నట్టున్నారు, ఇది బహిర్గతమైంది కాబట్టి ఇది ఒక మంచి పని చేసిండు. ఓకే, ఎలక్షన్ టైంలో అసలు నిరుద్యోగులను కానీ బహుజనులను కానీ జీవితంలో కోలుకోకుండా చేద్దాం, మళ్ళొక్కసారి కేసీఆర్ని గెలిపిద్దాం అనే లక్ష్యంతో ఆయన బయలుదేరినట్టు వీళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల ఈయన కేసీఆర్ మీద ఉన్న ప్రేమ చూస్తుంటే, ఆయన కళ్ళల్లో ఆనందం, ఆయన నవ్వడం, అలా హగ్ చేసుకోవడం, ఇదంతా చూస్తుంటే ఆయన కేసీఆర్ మీద ఎనలేని ప్రేమ ఉన్నట్టు క్లియర్గా కనబడుతుంది. అయితే వీళ్ళు ముందే 2 years బ్యాకే వీళ్ళు ప్రవీణ్ అంటే ఆయన కేసీఆర్ అంటాడు కదా, మనం కాదు అనేది ప్రవీణ్, ఇట్లా ఉంది, దళితులల్లో మనకు చాలా వ్యతిరేకత ఉంది, అదేవిధంగా నిరుద్యోగుల వ్యతిరేకత ఉంది, నువ్వు ఐపీఎస్ కాబట్టి నిరుద్యోగులు నీకు కనెక్ట్ అవుతారు, ఓకే, నువ్వు ఉద్యమాలు చేయాలి, అది కాంగ్రెస్కో బీజేపీకో పోవద్దు, నీ అకౌంట్లోకి రావాలి అని చెప్పేసి అని ఈయన చెప్పిండు. ఈయన కూడా అంటే సినిమా అర్థమవుతుంది చెప్తున్నా. ఓకే, మరి నేను నేను డీజీపీ కావాలి, నాకు ఇంత 5-6 సంవత్సరాల సర్వీస్ ఉంది అంటే, ఏం డీజీపీ నువ్వు అక్కడ నీకు ఎంత కావాలంటే అంత నేను ఉన్నా కదా, ఏది కావాలంటే నీకు మొత్తం టోటల్ ఇచ్చేస్తా కదా, నీకు ఇంక ఇట్లుంటుంది పొలిటికల్గా నువ్వు ఎంట్రీ చేయాలి అని చెప్పడం. అట్లనే దళితులలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది, దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, వాళ్ళు నాకు ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్కి పోతే నేను గెలవడం కష్టం. కాబట్టి నువ్వు వెళ్ళు, బహుజన రాజ్యం అని చెప్పు, కాన్షీరామ్ అని చెప్పు, పూలే అని చెప్పు, మహనీయులు అని చెప్పు, అంబేద్కరిజం అని చెప్పు, చాకలి ఐలమ్మ చెప్పు, సర్దార్ పాపన్న గౌడ్ అని చెప్పు, బండి సంజయ్ కన్నా తర్వాత రేవంత్ రెడ్డి కన్నా నువ్వు నన్ను ఎక్కువ తిట్టాలి. ఓకే, నన్ను ఎక్కువ తిడితే నీకు ఎక్కువ కనెక్ట్ కావాలి, నువ్వు నన్ను తిడితే నేనేం ఫీల్ కాను. రాజకీయాలలో ఇవన్నీ కామన్. కావాలంటే నీకు ఏదైనా అర్జెంట్ పని ఉంటే నువ్వు ఏదైనా నాతో చేయించుకోవచ్చు, రావచ్చు, మనం కూర్చోవచ్చు, సిట్టింగ్ చేసుకోవచ్చు. తిడితే ఎంత ఎక్కువ తిడితే నీకు అంత కనెక్ట్ అవుతారని మొత్తం క్లియర్గా 2 years బ్యాక్ స్కెచ్ గీసి ఈయన వదిలిపెట్టి కేసీఆర్ వదిలిన బాణం ఆర్ఎస్పీ అంటావు. 100% ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ వదిలిన బాణం. ఎందుకని అంటున్నా అంటే, ఇంకొకటి, కేసీఆర్ వచ్చిన 7.5 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నాడు. ఆ 7.5 సంవత్సరాలలో కూడా కేసీఆర్ అనేక అరాచకాలు, దౌర్జన్యాలు చేసిర్రు. నేరెళ్ళలా కూడా దళితులను కానీ బీసీలను కానీ ఊచకోతకు వస్తే మీరా కుమారి గారు ఢిల్లీ నుంచి వచ్చి వీళ్ళని పరామర్శించింది. అట్లా రాష్ట్రంలో ఉన్న సిపిఐ, సిపిఎం, కోదండరాము, బీజేపీ, కాంగ్రెస్ అందరు పోయి పరామర్శించారు. వాళ్ళని చూసి అంత షాక్ అయిపోయారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అటు సైడ్ కూడా పోలే. ఆ టైంలో దాడి టైంలో పోలే. అంటే ఇంకా నువ్వు అర్థం చేసుకో, పోయి వెళ్ళి చూసేస్తే తప్పులేదు కదా, చూస్తే తప్పులే. అట్లా అనేకం జరిగినప్పుడు కూడా ఆయన వెళ్ళలేదు. మళ్ళీ ఈయన కూడా కొన్నిసార్లు ఈయన అభినవ్ అంబేద్కర్, కేసీఆర్ తోపు, కేసీఆర్ సింగ్ అని చెప్పి ఆయనను పొగిడిండు, ఈయనను పొగిడిండు. ఓకే, అట్లా దీన్ని బట్టి క్లియర్గా వీళ్ళు ప్లానింగ్తో వచ్చిర్రు.